వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు గ్రూప్ 1 యొక్క ర్యాంకర్స్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అత్యధికంగా ఆర్సీ రెడ్డి స్టూడెంట్స్ అందులో ఉన్నారు. సో ఆర్సీ రెడ్డి సార్ మనతో ఉన్నారు. ఇక్కడ కానీ చూసినట్లయితే ఆర్సీ రెడ్డి స్టూడెంట్ అనేటువంటి ప్రజెన్స్ అనేటువంటిది ఒక మండల స్థాయి ఆఫీస్ నుంచి గ్రామ స్థాయి ఆఫీస్ వరకు అందరూ కూడా చాలా మటుకు తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాల్లో కూడా ఆర్సీ రెడ్డి స్టూడెంట్సే ఉన్నారు. వీ హ్యావ్ గ్రేట్ మెంటర్ ఆర్సీ రెడ్డి సార్ విత్ అస్. వారిని అడిగి సో దీనికి సంబంధించి ఆయన ప్రస్థానం ఎలా ఉండింది గతంలో అండ్ ఇప్పుడు ర్యాంకర్స్ చాలామంది అయ్యారు. సో హౌ ఈజ్ ఇట్స్ ఫీలింగ్ అనేటువంటిది వారి మాటలను తెలుసుకుందాం. సార్ చాలా వరకు ఏంటంటే గతంలో ఉన్నటువంటి విద్యార్థులు చూసినట్లయితే ఇంక్లూడింగ్ మండల ఆఫీసులు కానివ్వండి, కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి, గ్రామ స్థాయి లెవెల్లో కూడా మీ స్టూడెంట్సే ఉన్నారు. చాలా వరకు కూడా ఆర్సీ రెడ్డి నుంచి గతంలో చదివిన స్టూడెంట్సే ఉన్నారు. ఇప్పటికి దే ఆర్ వర్కింగ్. సో ఇప్పటికి కూడా ఆర్సీ రెడ్డి అనేటువంటిది ఒక బ్రాండ్ అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక చెరగని ముద్రగా ఉండిపోతూ వస్తుంది. సో ఇవి చూసినప్పుడు కొత్తగా టీజీపీఎస్సీ రిలీజ్ చేసే ర్యాంక్స్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఆర్సీ రెడ్డి స్టూడెంట్స్ కనబరిచారు. సో ఓవరాల్గా ఈ ఫీలింగ్ ఎలా ఉంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉందండి. చాలా ఉంది. ఇక్కడ మా దగ్గర ఈ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి బాగా సెలెక్ట్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళంతా ఎంపిక అవ్వటం. ఇంకా వాళ్ళు పై పదవులకు వెళ్తే వస్తాయి ప్రమోషన్స్, అది కూడా ఇంకా సంతోషం అవుతుంది. సార్ ఆర్సీ రెడ్డి చాలా వరకు ఏంటంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కూడా బాగా సివిల్స్కి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1లో కూడా మంచి ర్యాంక్ సాధించడం జరుగుతూ ఉంటుంది. సో అంటే సివిల్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ అత్యధికంగా గ్రూప్ 1లో ర్యాంకర్స్గా ఉంటూ వస్తున్నారు. దీని కారణాలు ఏమంటారు సార్? అంటే సివిల్స్కు దాదాపు గ్రూప్ 1కు జనరల్ స్టడీస్ అంతా కామన్, ఆల్మోస్ట్ కామన్ ఉంటుంది. సివిల్స్ ప్రిపేర్ కావటం వల్ల ఇది మన తెలంగాణ సర్వీస్ కమిషన్ బట్టి వీళ్ళు పరీక్షలకు ప్రిపేర్ కావడం సులభం అవుతుంది అనమాట. అందువల్ల అది మంచిదే అనుకుంటున్నాను నేను. అలా సివిల్స్ ప్రిపేర్ కావటం, సివిల్స్ ప్రిపేర్ అయితే ఇంకా మంచిది. రాకపోయినా స్టేట్ సర్వీస్లో ఇంకా సివిల్స్లో ప్రిపేర్ అయితే ఏ దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. ఇది తెలంగాణ సర్వీస్లోనూ ఆ రాష్ట్రంలోనే పోస్ట్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఐ థింక్ ఈక్వల్లీ గుడ్, బాగానే ఉంటుంది, ఇంకా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను సార్. అంటే గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ అవి తప్ప కొత్త పోస్టులన్నీ ఇవేమి తీసిపోవు కదా, జాతీయ పోస్ట్. ఓన్లీ ఈ పోస్టులో కొంచెం ఎక్కువ విలువ ఉండొచ్చు కానీ ఐఏఎస్ ఐపీఎస్ వాటికి తప్ప కొద్దిగా అన్నిటికంటే కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉండటం వల్ల బాగానే ఉంటుంది. సార్ కొంతమంది ఏంటంటే చాలా తక్కువ మార్క్స్తో కోల్పోయి ఉంటుంటారు అనమాట. సో ఈసారి ర్యాంక్ రాకోకుండా చేజారిపోయి ఉంటుంది. సో తక్కువ మార్కులతో పోయిన వాళ్ళు ఉంటారనమాట. సో అటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎంత సన్నద్ధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్? ఎందుకంటే మేలోనే నెక్స్ట్ నోటిఫికేషన్ అంటున్నారు. సో ఎలాంటి హార్డ్ వర్క్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? ఒకటండి, ఈ ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలన్నీ రోజువారీగా వాళ్ళు వింటూనే ఉండాలా. ఆ పరీక్షలప్పుడే ప్రిపేర్ కావటం కాదు అది. దాని పరీక్షలకనే కాదు, జనరల్గా కూడా క్యూరియాసిటీ అంటే తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉండాలా. అలా తెలుసుకుంటే విస్తృత విజ్ఞానం సాధ్యమవుతుంది అనమాట. జ్ఞానం ఉన్న చోట విజయం సాధించడం సులభం అవుతుంది. అలా కంటిన్యూస్గా ఫాలో అప్ చేయాలి. పరీక్షలప్పుడు ఏదో ప్రిపేర్ అవుతామని కాదు. ఇప్పుడు రోజు వార్తలు వస్తాయి, ప్రాంతీయ వార్తలు వస్తాయి, జాతీయ వార్తలు వస్తాయి. వాళ్ళు రోజు ప్రాంతీయ వార్తలు 10 నిమిషాలు, జాతీయ వార్తలకు 10 నిమిషాలు విని అప్డేట్ అవుతారు. అలా సాయంత్రం పూట డిస్కషన్స్ కూడా ఉంటాయి టీవీల్లో. ఫార్ అండ్ అగైన్స్ ఉంటుంది. మనం అన్ని కోణాల నుంచి ఒక అంశం మీద వాటి గురించి తెలుసుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఒకే డైరెక్షన్లోనే పోకుండా విభిన్న కోణాలు, వాటి వల్ల మన సంపూర్ణమైన పరిజ్ఞానం అవుతుంది. ఫార్ అండ్ అగైన్స్ట్ అంటే అనుకూలంగా వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత మనం ఒక కన్క్లూషన్కి ఏది మంచిది అని నిర్ణయించుకోవడానికి వీలవుతుంది అన్నమాట. గతంలో ఆర్ట్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువగా కూడా కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. 10 years బ్యాక్ కానీ, 15 years కానీ, 20 years బ్యాక్ కానివ్వండి. ఇప్పుడు స్టూడెంట్స్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే బీటెక్ చదివి ఉంటారో ఆర్ట్స్ సబ్జెక్ట్స్తో ఏమాత్రం సంబంధం లేని స్టూడెంట్స్ కూడా వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ అయ్యేసి ర్యాంకర్స్గా వస్తున్నారు. వాళ్ళే అత్యధికంగా ఉంటూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్, కంప్లీట్ చేసిన స్టూడెంట్, ఒక బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలంటే వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ స్టడీస్ కానివ్వండి, ఎకానమిక్స్ సంబంధించి కానీ వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతుంటారు. ఎటువంటి జాగ్రత్తలతో వాళ్ళు డిగ్రీ చదివేటప్పుడే తెలుసుకోవాల్సిన ఏ కాన్సెప్ట్స్ మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలి డ్యూరింగ్ దేర్ పర్సీవింగ్ దేర్ బీటెక్ ఆర్ డిగ్రీ అంటే వాట్ ఆర్ యువర్ సజెషన్స్, అడ్వైజెస్ సార్? డిగ్రీ ప్రొఫెసర్ చేసేటప్పుడే వార్తలు వినాలండి. ఇప్పుడు ఏమవుతుంది, రోజు ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు 10 నిమిషాలు, ఇది ప్రాంతీయ వార్తలు 10 నిమిషాలు, జాతీయ వార్తలు వింటే అప్డేషన్ అంటారు. అంటే డే టు డే బేసిస్ మనము అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. అది పరీక్ష కోసమైనా కాదు, ప్రపంచ జ్ఞానం అదర్వైజ్ ఆల్సో సిటిజన్, ఒక పౌరుడిగా, ఒక విద్యావంతుడిగా ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా. అని తెలుసుకొని ఇది మంచిదా కాదా అని ఆ అభిప్రాయాలు ఉండటం మంచిది అనుకుంటున్నాను.
చాలామంది పేరెంట్స్ ఒపీనియన్ ఏంటంటే నువ్వు సివిల్స్ కొట్టు, గ్రూప్స్ కొట్టు, గ్రూప్ 2 కొట్టు, లేకపోతే ఆర్సీడీలో జాయిన్ అయితే కనీసం నువ్వు వీఆర్ఓ ఎగ్జామ్ అయినా క్వాలిఫై, ఒక వీఆర్ఓగా అయితే ఒక గవర్నమెంట్ జాబ్ నీకు వస్తుంది అనేటువంటి నమ్మకం చాలామంది పేరెంట్స్లో ఉంటుంది. అలాంటి నమ్మకం ఏర్పరచడానికి మీ కృషి ఏంటి సార్? ఇన్ని సంవత్సరాలుగా మీ కృషి ఎలా ఉండింది? మా కృషి మేము రోజు వార్తలు వింటాము, అలానే మన పత్రికలన్నీ చదువుతూ ఉంటాము, ఇంగ్లీషు, తెలుగు. అలా ఆ కుతూహలం ఇది పరీక్ష కోసమైనా కాదు, అదర్వైజ్ ఆల్సో మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రజలకు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు, అలానే పేదరికం నిర్మూలించగలిగామా లేదా, అసమానతలు తగ్గాయా లేదా, ఇలాంటి ఒకటి కూడా అవసరం కదండి. అది బై నేచర్ అంటే మన వ్యక్తిత్వంలోనే ఉంటుందన్నమాట. కొంచెం ఆ కుతూహలము, ఎలా ఇంకా పరిస్థితులు బాగుంటే బాగుంటుంది, మన దేశం ఎలా ఉంది అని. గతానికి పోల్చుకుంటే ఇప్పుడు ప్రగతి సాధించాము, ఇంకా బాగా సాధించాలా, ఇంకా డెవలప్ నేషన్ లాగా ఉండాలా అని మనకు ఒక కోరిక ఉంటుంది కదండి. ఇండియా కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప దేశం అని పేరు తెచ్చుకోవాలి మనం. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు కూడా ఆర్సీ రెడ్డి అనే పేరు అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే పిల్లల్ని చదివించాలనుకుంటారో వారందరికీ సుపరిచితులే. సో మీరేమన్నా చెప్తే ఆ సజెషన్స్ ఫాలో అవ్వడానికి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉంటారు. సో వాళ్ళ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి కోణంలో తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి సార్? తల్లిదండ్రులైనా కూడా, తల్లిదండ్రులే కాదు, జనరల్గా పౌరులు కూడా ఏం జరుగుతుంది దేశం, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచ ఇతర దేశాల్లో కూడా ఏం జరుగుతుంది, మన ఈ పరిస్థితులు ఇంకా బాగుపరచాలంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏం చేయాలా అనేది ఆలోచన ఉండాలి కదండి ప్రతి పౌరుడికు. సామాజిక బాధ్యత అంటాం మనం. సామాజిక బాధ్యత మన వ్యక్తిగతంగా మనం బాగుండాలనే కాదు, సమాజం కూడా బాగుండాలా. పేదరికం పోవాలి, పూర్తిగా పోవాలి, చాలా వరకు పోయింది, ఇప్పుడే ఇంకా బాగా వాళ్ళ జీవన శైలి పెరగాల. అంటే ఇతర దేశాల్లో ఇప్పుడు ఎందుకు పోతున్నారు మన పిల్లలంతా, యుఎస్కి యునైటెడ్ స్టేట్స్ అమెరికాకు వెళ్తూ ఉంటారు కదా. అలా కాకుండా మన దేశంలోనే అలాంటి పరిస్థితులు మనం ఎందుకు తెచ్చుకోకూడదు, మనం కూడా అలా ఎందుకు డెవలప్ కాకూడదు. అంటే మనం చేస్తామని కాదు, చేసుకుంటూ ఉంటే ప్రతిభావంతులు ఇలా మన జిల్లా ప్రగతి, రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి, అలా ప్రపంచ ప్రగతి కూడా అందరూ బాగుండాలి కదండి. సర్వే జనే సుఖినో భవంతు అంటారు, అందరూ బాగానే ఉండాలి. ఈ గ్రూప్ 1 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ సూన్ ఎంటర్ ఇన్ టు ద సర్వీసెస్ టు సర్వ్ ది స్టేట్ అండ్ ది నేషన్ యాజ్ అ హోల్. సో వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి సార్? అంటే గ్రూప్ 1 ర్యాంకర్స్ ఇంకా బాగా సర్వీస్ చేసి కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్ కూడా తెచ్చుకోవచ్చు. రాష్ట్రంలో ఇక్కడనే ఉండి ఇక్కడ చేస్తూ ఉంటే కూడా కొందరికి, అందరికీ రావనుకోండి, కొందరికి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ కన్నా తెచ్చుకోవచ్చు. అలా బాగా కృషి చేయాలనే ఉద్దేశంతో. దానికనే కాదు, మన బాధ్యత కదండి, బాధ్యతగా ఫీల్ కావాలి మనము. ఇతరులు కూడా మనం బాగుపడటం కాదు, ఇతరులు కూడా బాగుపడుతుంటే మనం ఇతర దేశాల్లాగా మన దేశంలో కూడా అందరూ బాగుంటే ఎంతో బాగుంటుంది కదా. కేవలం ఈ పేదరికం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలా? పేదరికం చాలా వరకు పోయింది. ఇప్పుడు ఇంకా జీవన శైలి అది ఇంకా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది, అందరూ బాగుండాలి. సో టెక్నాలజీ అనేటువంటిది ఇవాళ వ్యాస్ట్ అయిపోయింది అనమాట సార్. ఎంతైతే గుడ్ చేస్తుందో అంతే బ్యాడ్ కూడా చేస్తుంది అనమాట. స్టూడెంట్స్ పరంగా చూసినట్లయితే ఎక్కువగా అడిక్ట్ అయిపోవడం సెల్ ఫోన్స్కి కానివ్వండి, సోషల్ మీడియాకి కానివ్వండి. సో ఈ అవర్షన్స్ నుంచి, డైవర్షన్స్ నుంచి బయటపడాలంటే స్టూడెంట్స్ వాట్ యువర్ టిప్స్ టు ఫోకస్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ సార్? అంటే దానికి మనము వాళ్ళకి అవగాహనకు మనం కల్పించాలి. ఇలా తెలుసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఇతర ఉపాధ్యాయులు ఇలా ఉండాలా అని తెలియనప్పుడు కొందరు అలా చేస్తుంటారు కదండి. అట్లా పెంపకంలో అంటే ఇంట్లోనూ, మళ్ళీ పాఠశాలలోనూ, కళాశాలలోనూ ఇలా అవగాహన కల్పిస్తూ ఉంటే వాళ్ళలో ఒక చైతన్యం వస్తుంది, తెలుసుకుంటారు ప్రపంచం. నాలెడ్జ్ ఈస్ ఎవ్రీథింగ్, వన్ షుడ్ బి నాలెడ్జబుల్. విజ్ఞానం అనేది జ్ఞాన పిపాస అవసరం. జ్ఞాన పిపాసతో ఏం చేయొచ్చు అంటే మనము జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సార్, ఫైనల్ క్వశ్చన్ సార్. సివిల్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నెక్స్ట్ పర్సూ చేసే స్టూడెంట్స్కి, కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి ఫైనల్ టిప్స్ ఏంటి సార్? ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, మంచిదే. కానీ అది ఎగ్జామ్ ఓరియంటేషన్తో దీంట్లో అంటే ఇలాంటి వాళ్ళ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ థింక్ అలైక్. తెలివైన వాళ్ళందరూ ఒకేలాగా ఆలోచిస్తారు కదండి. వాళ్ళేమి ఇక్కడ ఇతర మనుషులు మాత్రం మనుషులే కదా. మనమే ఊహించుకోవాలన్నమాట. గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయి, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఆ ప్రశ్నలకు ఎలాంటి జవాబులు మనం చెప్పాలా, ఇలా
ప్రిపేర్ అయితే తప్పకుండా విజయం సాధించవచ్చు. దానికి ఇంకోటి ఈ ప్రిపరేషన్లో కూడా ఈ జ్ఞాన పిపాసలు కూడా అదొక ఆ కుతూహలం, అంటే తెలుసుకోవటం, అదేదో పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాము అలా అనుకోకుండా తెలుసుకోవటంలో కూడా ఒక ఆనందం ఉండాలి. ఆనందం అంటే ఎగిరి గంతులు వేస్తామని కాదు, ఒక సంతోషం, సాటిస్ఫాక్షన్, అది ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కూడా గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం సివిల్స్కి సంబంధించి కూడా అనేక ర్యాంకులు సొంతం చేసుకుంది. అండ్ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ర్యాంకులు సొంతం చేసుకున్నారు. సో ఫ్రమ్ దేర్ కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి, తాలూకా లెవెల్ ఆఫీసుల దగ్గర నుంచి, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి చాలామంది ఆఫీసర్స్ అందరూ కూడా ఆర్సి రెడ్డి నుంచి వెళ్ళిన వారే అత్యధికులు తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో వీ హ్యాడ్ అన్ వెరీ గుడ్ సెషన్ విత్ ఎస్టీమ్డ్ పర్సనాలిటీ ఆర్సి రెడ్డి సార్ టిల్ నౌ. సో ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి గ్రూప్ 1 ర్యాంకర్స్కి సంబంధించి చాలామంది ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి స్టూడెంట్స్ని ఒక మంచి ర్యాంకర్స్గా తీర్చిదిద్దడంలో, అట్ ద సేమ్ టైం సివిల్స్కి సంబంధించి కూడా ఎన్నో సంవత్సరాలుగా అత్యుత్తమైనటువంటి సంస్థగా తెలుగు రాష్ట్రాల్లో పేరొందినటువంటి ఆర్సి రెడ్డికి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర గారు ఉన్నారు. వారిని అడిగి ఎలాంటి కరికులం, ఎలాంటి అకాడమిక్స్తో వీళ్ళు స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతున్నారు, ఎలాంటి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి రివిజన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఆర్సి రెడ్డి ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేస్తున్నటువంటి వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఎందుకంటే చాలామంది గ్రూప్ 1 ర్యాంకర్స్ ఆర్సి రెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ సో యువర్ టాక్ ఆన్ దాట్ మేడం, ర్యాంకర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు ఆల్ ఆర్ ర్యాంకర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో మనకి ఇప్పుడు దశల వారీగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. దాంట్లో మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మన స్టూడెంట్సే. మాకు ఇంకా ర్యాంక్స్ తెలుస్తున్నాయి. ర్యాంక్ 7 నుంచి ఇంకా చాలా ర్యాంక్స్ ఉన్నాయి. మన పీసీఎం స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్ సివిల్ సర్వీసెస్కే కాకుండా మనం గ్రూప్స్కి కూడా ఇస్తాము. ఈ కోచింగ్తో పాటు స్టూడెంట్స్కి ఎగ్జామ్కి ముందు వాళ్ళకి ఎంతోమంది అంటే ఇతర వేరే సివిల్ సర్వీసెస్ చదువుకున్న వాళ్ళు కూడా మన పరీక్ష ఆల్మోస్ట్ టీజీపీఎస్సీ పరీక్ష గ్రూప్ 1 10 ఏళ్ల తర్వాత కండక్ట్ చేశారు. సో పిల్లలకి దే డిడ్ంట్ నో వాట్ టు స్టడీ. సో మనకు రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మనం ఏదైతే ఆఫర్ చేసామో చాలామంది ఎంతో సంతోషంగా దే ఆర్ టెలింగ్ అస్ థ్యాంక్ యూ మేడం, మీ కోచింగ్ వల్లే మేము జాబ్ చేస్తూ కూడా వీ వర్ ఏబుల్ టు గెట్ అ ర్యాంక్. అండ్ కొంతమంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా ఉన్నారు. ఇండియన్ ఆయిల్లో వర్క్ చేస్తూ ఒరిస్సా నుంచి ఆన్లైన్ తీసుకుని వేరే చోటు నుంచి చాలామంది మన స్టూడెంట్స్ వచ్చారు. డీసీస్, డిఎస్పీస్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మున్సిపల్ కమిషనర్స్కి ఇంకా కౌంట్ చేస్తున్నాం ఎంతమంది అనేది. రియలీ వీ ఫీల్ వెరీ హ్యాపీ. అన్ని సిలబస్ కంప్లీట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం రివిజన్ ప్రోగ్రామ్ త్రూ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇంకా వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు అనేది కూడా వీఆర్ కవరింగ్. టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము, మెంటర్షిప్ ఇస్తున్నాము. సో ఆల్ దిస్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్ పెడతాం వీటిల్లో. ఆర్సి రెడ్డి గారి ధ్యేయం కూడా అదే, మనము స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలని. అండ్ వీఆర్ హ్యాపీ టు సీ దట్ అవర్ ఎఫర్ట్స్ హ్యావ్ మా ఫ్యాకల్టీ కానీ మెంటర్స్ కానీ అందరూ చాలా కష్టపడ్డారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ రిజల్ట్ అండి. మేలో నోటిఫికేషన్ రాబోతుంది మేడం. చాలా తక్కువ మినిమం స్కోర్తో కూడా కొందరు లూజ్ అయి ఉంటారు, ర్యాంక్స్ తెచ్చుకోలేనిపోయి ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్ కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఫ్రెష్గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్కి ఆర్సి రెడ్డి ఎట్లాంటి ట్రైనింగ్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వబోతోంది? ఆర్సి రెడ్డిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే వాట్ యువర్ పాయింట్స్ టు సే మేడం? మనకు ఇప్పుడు మేము చెప్తున్న ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో మీరు చెప్పినట్టు 1-2 మార్కులతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నారు. మేడం మాకు ఇక్కడ పోయింది, ఇలాగా హెల్ప్ చేయండి, ఇలా. వీఆర్ టేకింగ్ దెమ్ ఇన్. వాళ్ళకి ఎలాంటి మెంటర్షిప్ కావాలన్నా వీఆర్ రెడీ హియర్. కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్న వాళ్ళకు కూడా మన పీసీఎం కోర్స్, మన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్ కమ్ మెయిన్ కోర్స్ ఉంది, ఆర్ టీజీపీఎస్సీ ప్రిలిమ్ కమ్ మెయిన్స్ కూడా కోర్స్ ఉంది. సో ఎలా అంటే వాట్ ఈజ్ ఆర్సి రెడ్డి ప్రొవైడింగ్ ఈజ్ ఓవరాల్ ఆల్ రౌండ్ కోచింగ్ ఇస్తాము. ఇట్ ఈస్ సిలబస్ ప్రకారంగా ఎవ్రీ పార్ట్ విల్ బీ కవర్డ్. అండ్ అట్ ద సేమ్ టైం టెస్ట్ కానీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఓరియంటేషన్ తోటి రివిజన్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి వాటిని కరెక్ట్ చేసి ఇవ్వడం కానీ ఆల్ దిస్ ఈజ్ కవర్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అ డిఫరెన్షియేటర్ ఫ్రమ్ ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి. సక్సెస్ అయిన వాళ్ళకి దిస్ ఈజ్ అ మూమెంట్ దట్ దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫార్. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా సివిల్స్కి వాళ్ళు
ఎయిమ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంది చేతిలో, దట్ ఐ హ్యావ్ అ జాబ్ ఇన్ మై హ్యాండ్. నౌ దే ఆర్ ఎయిమింగ్. ఇప్పుడు మన మేలో సివిల్స్ రాస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మనం వాళ్ళకు కూడా కోచింగ్ ఇస్తున్నాము, టెస్ట్ పెడుతున్నాము. సో వీ వాంట్ టు సీ దెమ్ ఇన్ హయ్యర్ ప్లేసెస్. బట్ ఇప్పుడున్న వాటికి కూడా మీరు ఎక్కడ చేసినా గివ్ యువర్ బెస్ట్, మన దేశానికి మంచి చేస్తారని ఎక్కడున్నా కూడా మేము మనసారా కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఆర్సి రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర మేడం చెప్పినట్లుగా చాలామంది ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో అత్యధికంగా కూడా వాళ్ళే గ్రూప్ 1 ర్యాంకర్స్గా అవుతూ వస్తున్నారు. సో వాళ్ళ ఓరియంటేషన్ అనేటువంటిది చక్కగా ఉండడానికి మేము కంప్లీట్ స్టడీ మెటీరియల్కి సంబంధించి కానివ్వండి, ఫ్యాకల్టీ సపోర్ట్ కానివ్వండి, ఎక్స్టెన్సివ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి కండక్ట్ చేయడంలో దగ్గర నుంచి వీ హ్యావ్ టేకెన్ అండ్ ఐ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ వెరీ గుడ్ ఇన్ ద కమింగ్ డేస్ టు కమ్ అని కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ర్యాంక్స్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక 226th ర్యాంక్ సాధించినటువంటి శాంతిప్రియ గారు మనతో ఉన్నారు. వారు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా అండ్ తర్వాత జూనియర్ అసిస్టెంట్ అట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సో గ్రూప్ 1 ర్యాంక్ బెటర్ ర్యాంక్ సాధించారు ఆవిడ. సో తను ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ ఈ యొక్క ఛాలెంజింగ్ జర్నీలో తన ప్రిపరేషన్ ఎలా ఉండింది అనేటువంటిది వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ ఆల్సో 226 ర్యాంక్ అచీవ్ చేశారు. సో ఎలా ఉంది ఫీలింగ్? Yes, so feeling good. Hopefully I'll do better in the future exams. అంటే మేలో కూడా Yes, sir, prelims and మళ్ళీ ప్రిపేర్ అవుతారు. yes, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకంటే సిబిఐటీలో ఇంజనీరింగ్ చేశారు, yes, sir. తర్వాత సాఫ్ట్వేర్లో వర్క్ చేశారు, గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేశారు. సో మీరు ఏంటంటే సిబిఐటీ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివినప్పటికీ కూడా ఒక సాఫ్ట్వేర్ లైఫ్ చూసినప్పటికీ కూడా ఇలా గవర్నమెంట్ సర్వీసెస్ రావాలని ఎందుకు అనిపించింది? Sir, it's been a childhood dream to become a collector. So in the initial days, because of COVID, నాకు టైం దొరకలేదు కోచింగ్ వెళ్ళడానికి. సో కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ నార్మలైజ్ అయిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఫర్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇన్ 2022. జాబ్ చేస్తూనే ఐ హ్యావ్ parallelly prepared for civils. I have given last year an attempt also, but unfortunately I couldn't clear it. Then I continued with the group 1 notification which came in 2022. And then now I cleared prelims thrice when it conducted. It got cancelled twice. Then the third time everything went smoothly and then they conducted mains as well. So dan tarvata I felt I'll be able to cope with the government thing as well. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారా అండి? So I graduated in 2019 from Electronics and Communication Engineering from CBIT. Dan tarvata Infosys lo 3 years, Deloitte lo few months and 1 year at HighRadius. ఈ 3 కంపెనీస్లో పనిచేశాను. ఇప్పుడు కరెంట్గా జూనియర్ అసిస్టెంట్ అట్ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఇది గ్రూప్ 4లో వచ్చిన పోస్ట్. ఓకే ఓకే. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? సో మా ఫాదర్ 6 years ఉన్నప్పుడు చనిపోయారు. సో ఐఎమ్ సర్వైవ్డ్ బై మై మదర్ అండ్ మై సిస్టర్. మై మదర్ ఇస్ కరెంట్లీ అ హౌస్ వైఫ్ నౌ అండ్ మై సిస్టర్ వర్క్స్ అట్ డెలాయిట్. యాజ్ హౌస్ వైఫ్ మిమ్మల్ని ఎందుకంటే ఒక మంచి కాలేజ్లో చదివించారు అండ్ మీరు జాబ్ ఉన్నప్పటికీ కూడా ఆ జాబ్ని కూడా మీరు కాదనుకొని చెప్పి ప్రిపేర్ అయ్యారు అనమాట. ఇజంట్ ఇట్ బోల్డ్ డిసిషన్? It is. So at times switching from software to government, that is one of the drastic movement in my life is what I felt, because software culture different, government culture different. But government sector lo will be able to be close to the public, serve more, which is the motto of any civil service aspirant. So our change anedi, yes, it's a bold decision, but then if you have to move forward in life, I feel you have to take such bold steps. యా, హోమ్ మేకర్గా ఉంటూ మిమ్మల్ని అట్ ద సేమ్ టైమ్ యువర్ సిస్టర్ ఈస్ ఆల్సో ఇన్ వన్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీ. ఐ మీన్ యువర్ మదర్ షుడ్ బి అ స్ట్రాంగ్ సపోర్ట్ టు యూ, ఇజంట్ ఇట్? Exactly, she is, and I feel she's the only support that I have got. She's been both my mother and father. She plays a dual role in my life. And throughout this journey of my group 1 mains, both my mother and sister have been a constant support to me. And my mother, in fact, she is not aware of what is group 1 or something like that. But still, when I told her like this is the post that I'll be getting, I mean, she's the happiest one right now. Yeah, that's very nice. That's very nice.
And also, you know that the how the family problems would be you're well enough to know, because you certainly have faced many of the problems Yes, with you because yes. of your career. Hmm. And how will you address and also how will you solve the people's problems once you enter into this service? So, working at grassroots level is what any aspirant wants. Understanding people's, issues and all, and then catering to their needs. I think that should be the sole motto of any aspirant, because we are here as a public servant. So, అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని I think we should be continuing our service. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ గ్రూప్ 1 కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్. అండ్ గ్రూప్ 1 అయితే అన్ప్రిడిక్టబుల్, ఎందుకంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడు రిజల్ట్ వస్తుందో, ఎప్పుడు మనం పోస్టింగ్ వస్తుందో తెలియదు. 1,000,000 అడ్డంకులు ఉంటాయి, రైట్ ఫ్రమ్ జ్యుడిషియరీ ప్రాబ్లమ్స్ టు ది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలంటే ఏ మోటివ్తో రావాల్సిన అవసరం ఉంది, ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, తన సైక్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి? ఎనీ ఆస్పిరెంట్కి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇమోషనలీ హౌ డు యూ tackle yourself, how do you deal yourself. So classic example, group 1 mains తీసుకుంటే, even right before the day of exam చాలా స్ట్రైక్స్ జరిగాయి. we were not sure ఎగ్జామ్ అవుతుందా లేదా అని. బట్ స్టిల్ అలాంటి ఎన్వైరన్మెంట్లో డిసిప్లిన్గా ఉండడం, మన టార్గెట్ పైన మనం ఫోకస్ చేయడం. సో యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ఆస్పిరెంట్, మన చేతిలో ఏవి కంట్రోల్ చేయగలుగుతామో మనం అవే చేయొచ్చు. As MS Dhoni said, you can only control the controllables. So uncontrollable things గురించి మనం అంతేం పట్టించుకోవద్దు, because that is not in our hands. So మన చేతిలో ఏముంది, we have to prepare, we have to finish our syllabus, we have to be ready for anything that is on our way. So if they are conducting exam today, you have to be ready for that. So only control the controllables and focus on your process. So that is what I feel. మనం ప్రిపరేషన్ అనేటువంటిది బాగానే చేస్తున్నాం, రైట్ మెథడ్లోనే చేస్తున్నాం అనేటువంటి చాలామంది ఆ ఫీలింగ్లో ఉంటారు అనమాట. అన్లెస్ అంటిల్ మనకు ఒక ప్రాపర్ మెంటర్షిప్ కానివ్వండి, మనతో పాటు ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో బెటర్ స్టూడెంట్స్, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా నేర్చుకోవాలంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్లో ఏ కన్సిడర్ చేసుకొని స్టూడెంట్ అనేటువంటివి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే what's your answer? Firstly, I would tell the way institute supports any aspirant is through their faculty. So as long as faculty is approachable, faculty is gives you proper quality content, you can rely them completely. So choosing such an institute, as you said, is a very difficult one, but then you have to talk to your colleagues, talk to other aspirants, and come up with some permutations and combinations, which one is best and all. For me, one of my colleague has suggested RC Reddy. So she has taken APPSC Group 1 mains coaching here. Then she suggested me that, see, look, if you are looking for any institute which gives you suggestions on answer writing, is with you throughout the journey, then I think you should go for RCRD. And I trusted her and I joined here for Group 1 mains. And I should tell you that RCRD has played a really important role in my journey, because I am a candidate who has not given mains prior to this. So this was my first mains answer writing thing. So in this journey, RCRD has been really helpful. The faculty here is I would tell, gives you very good quality content that you don't have to look for other sources as well. Okay. Very concise, precise content is what you get here. ఒక మాక్ టెస్ట్లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్లో కానివ్వండి, RCRD సపోర్ట్ ఎలా ఉండే? Answer writing, I feel RCRD has really helped me. I would give you an example. So you have Gautam sir and Pasha sir here. Pasha sir's notes and his suggestions on answer writing has really helped me. I haven't attended offline class. I've taken online. So I would come from work at 6 o'clock, 6 to 8:30 were the classes. So I would sit, make notes. And Pasha sir's notes are one of the best economy notes I could tell you. So I've scored highest in economy as well. Good. So, and Gautam sir, especially his guidance has really helped. So he tells you what exactly needs to be done. You'll be very stressed on how to go for answer writing, because I was really nervous, because naku prior experience ledu answer writing. But sir's suggestions, how to structure your answer, has really helped. And geography, history, economy, polity, and the other current affairs, essay, and whatever it is. Static preparation అటువంటిది, డైనమిక్ ప్రిపరేషన్ అటువంటిది రెండు అవసరం ఉంటాయి అన్నమాట. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టాటిక్ ప్రిపరేషన్లో, డైనమిక్ ప్రిపరేషన్లో ఎలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం?
So static preparation depends on the standard books and your handwritten notes. So I would tell, don't go for any other sources or any materials and the Xerox of what people usually do. Mainly standard books you have to prefer, like Lakshmikant for polity, Spectrum for history. And plus you have to add content with your notes, because mana notes manam ela rasamo manaku telusu. So you have to add content to that. And apart from that, current affairs, as you said, you have to stick to any one particular institute, any one magazine, and then keep revising it multiple times. ఎకానమీలో మీరు మంచి స్కోర్ వచ్చిందన్నారు. Yes, sir. ఇట్స్ జస్ట్ లైక్ డైనమిక్ పార్ట్ ఎకానమీ కూడా. ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు? Economy, so data, statistics is like the crucial thing that you have to include in your answers. So అందులో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ డేటా మొత్తం ఆన్సర్లో ఎలా రిప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ సార్ హ్యాస్ టోల్డ్, పాషా సార్. సో నోట్స్లో కూడా సార్ అదే స్ట్రక్చర్లో ఇచ్చేవారు ఆన్సర్స్ ఎలా రాయాలి అని. సో ఇన్ దట్ వే వాజ్ ఏబుల్ టు ఇంక్లూడ్ మై కరెంట్ అఫైర్స్ ఆల్సో ఇన్ ద ఆన్సర్ ఇన్ ఎకానమీ. సో మాక్ టెస్ట్ అండ్ ఆన్సర్ రైటింగ్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఆర్సిరెడ్డిలో ఎలాంటి సపోర్ట్ ఉండే మీకు? సో యాజ్ ఐ వాజ్ అ ఆన్లైన్ స్టూడెంట్, మాక్ టెస్ట్ అంటే క్వశ్చన్స్ పెట్టేవారు గ్రూప్లో, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్స్. సో ఐ వుడ్ టేక్ దట్ అండ్ సిట్ అండ్ రైట్ ఫర్ 3 hours. సేమ్ ఎన్వైరన్మెంట్ ఐ వుడ్ మేక్ ఇట్ అట్ హోమ్ యాజ్ వెల్. సేమ్ ఇన్స్టిట్యూట్లో రాసేలాగే ఇంట్లో కూడా 3 hours కూర్చొని రాసేదాన్ని ఆన్సర్స్. దాంతో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసేదాన్ని ఎక్కువ. అండ్ ఎవరైతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారో ఆ గ్రాడ్యుయేషన్ లెవెల్ని అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే మినిమం థింగ్స్ మెనీ ఆఫ్ ద పీపుల్ విల్ బీ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా. సో ఎంత బెటర్గా వాళ్ళు కొంచెం అవేర్నెస్ కానివ్వండి, లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ కానీ గెయిన్ చేస్తే దట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ వన్స్ దే స్టార్ట్ కోచింగ్ అనమాట. సో అటువంటి వరకు మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? Degree students or BTech students you're currently pursuing? So as I was also from science background, so initially I was not aware of all the basic things. Yeah. So for that I would tell NCERTs are your foundation. So you have to be very thorough and have good grip on the concepts right from the NCERT level. Later when you reach for the standard books, then your concepts will be clear. So you have to start with those NCERTs preparation first. As you are doing your job and then preparing and simultaneously, మీ యొక్క షెడ్యూల్ ఎలా ఉండేది? Yes, sir. So it was really difficult for me to manage both, but somehow I got this courage to do it. So as you know, the software job is from 9 to 6. So in the morning I had to push myself to give more hours, say from 5 to 8, so 3 hours in the morning. Then after coming home I had like 3 hours of class till 8:30. Then 8:30 to 11 is what time I've got. So revise, then practice. Saturday, Sunday is off in the software. So Saturday, Sunday were the days where I made most use of the time. So if you have to strategize it. సో ఆన్లైన్లోనే ఎక్కువగా మీరు కోచింగ్ తీసుకునే వాళ్ళు? అప్పుడప్పుడు ఏమన్నా వీకెండ్స్ అట్లా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు? No sir, only online. ఓకే. సో ఇట్లా ఆన్లైన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్, ఎందుకంటే ఆఫ్లైన్లో అనుకోండి ఫ్యాకల్టీ మనకు జస్ట్ యూ కెన్ మీట్ అట్ ఎనీ టైమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ క్లియర్ ఆర్ డౌట్స్. సో ఆన్లైన్లో మనకు ఆ ఫెసిలిటీ సో ఎంత మేరకు ఉంటుంది? సో ఎక్స్ట్రా కేర్ ఎక్స్పర్ట్స్ ఏమి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి? యు ఆర్ డూయింగ్ జాబ్ అండ్ ప్రిపేరింగ్ అండ్ ఆల్, who are away from city, who will be at rural and preparing for examinations, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? So it is to make the best use of your device. So mobile phones give you that cushion to attend online anywhere. So you have to make best use of that and plan accordingly. And as you tell, approaching the faculty, even in online classes you can put your doubts. Okay. So there's a chat box. You can put your doubts and faculty clears it on the way. అండ్ ఆల్సో ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో, హోమ్ మేకర్స్ కానివ్వండి, లేకపోతే ఏం జాబ్స్ చేయకుండా ఉంటారో, దే విల్ బి కాన్స్టెంట్లీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఇన్ రిమోట్ లొకేషన్స్ అనమాట, వితౌట్ హ్యావింగ్ యాక్సెసిబుల్ టు ది మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీ. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? I think they can use most of the technology, right? So they can reach out to the faculty. If you say Gautam sir is available online, so if not RC Reddy, if not any institute, they would be preparing home preparation lo untaru. Yes. Without having any faculty support, they are self preparation. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్? And in today's generation, you have everything available on the internet itself. Any YouTube video you pick up, your doubts are clarified. You have many mock tests online. So even at home, you can sit and
comfortably prepare is what I feel. Yeah, okay. And what are the challenges you faced in the due course of your preparation? So one of the major challenges were with respect to the subjects. So prior to this, I did not prepare for Telangana history, geography, and movement. So these were new because UPSC syllabus overlap was only with respect to general Yeah, yeah. studies. So these three, I felt I had to put in more efforts on this, and classes helped me in this aspect. అండ్ సో ఓవరాల్గా మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి టు ది యంగ్ మైండ్స్ యూ వాంట్ టు జాయిన్ కోచింగ్ ఇన్ వాట్ ఎవర్ ఇన్స్టిట్యూట్ ఇట్ ఈస్, అండ్ ఆల్సో ఫర్ కరెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఈ నోటిఫికేషన్లో రాలేదు అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి అటెంప్ట్ ఇచ్చి బెటర్ ర్యాంక్ రావాలి అనేటువంటి దాంతో చదివేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? So one thing I would tell is you have to be disciplined in your preparation. Be focused, be disciplined, and you have to concentrate on the process irrespective of the result. Because as and when you keep thinking about the result, your morale may be down. So solely focus on the process and give your best, and I think rest the universe will take care. Is there any role model for you? My mother is my biggest role model, and secondly, if you tell, it was MS Dhoni. Like I follow him a lot, so I try to be as calm as him, and I follow his advice. Thank you so much, Shanti Priya. All the best for your future endeavors, and మీరు civils and coming group 1 examinations as you're preparing, and as you be constantly looking to this examination, and I wish you all the best. Thank for you that so too. much. గ్రూప్ 1 టాపర్ శాంతి ప్రియతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసాం. తను ఏవైతే సజెస్ట్ చేసిందో, ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం చాలా తక్కువ నేరో మార్క్స్తో ఎవరైతే గ్రూప్ 1లో సక్సెస్ కాలేదో వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్తో, ఎలాంటి ప్రిపరేటరీ మైండ్తో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వీ హ్యావ్ ఖుషి అగర్వాల్ 380 ర్యాంక్ విత్ us. సో హౌ ఇస్ హర్ జర్నీ ఆల్ అబౌట్, వాట్ ఈస్ అవర్ ప్రిపరేషన్ స్టైల్, and what are her future plans, and also she's a civils aspirant, how well she prepared for that, and how well she's going to take, and what are the suggestions that she give to the students who are pursuing civils and TGPSC అనేటువంటిది వారి మాటల్లోనే విందాం. సో హార్టీ కంగ్రాచులేషన్స్ being the young aspirant. I think you're 23. Yes, sir. 23. You got into the TGPSC Yes, ranking list now, and you're also a civil service aspirant. So how do you feel at a short span of time, and also in a young age, you got a better rank, and what's your feeling first of all? I'm very happy and delighted, sir. It's a privilege it's my first attempt writing mains, and then Okay. Telangana mains, it was conducted after 10 years. So it is a very good feeling. Though I got 380 rank, try to improve and get a better rank. It's all about dedication and hard work that we put in, and focus on the studies. Initially, what's your family background? Actually, my great grandparents come from Haryana, but my parents and I am born and brought up here. So I come from a family business background, sir. There is no one who has ever written any government exam in my family, so it's kind of a dream, and my dream and the support I got from my family is incredible. So like they have been pushing me to give the exam and hopefully score good marks. What's your education background? So I have completed my degree in BA Economics from St. Francis College, Begumpet. Okay. And then post that I have started preparing for civil services examination. I gave my first attempt in 2023. At that time I was not fully prepared, and I missed the cutoff with a couple of questions. Last year I completely gave for group 1. Hopefully this year I'll write again UPSC prelims in 25. When did you thought of preparing for civils group 1 examinations? Right from which year it is? Right from which during Yes. your intermediate or your degree? It was from my schooling only, sir. Actually, the environment I've been brought up in my family, they always encouraged me to pursue my dreams, sir. So they always supported. They were like, if you want to give this exam, please go ahead. We are always there with you. No matter what the results might be, we are there with you. So since then they pushed me. From there I started preparing with NCRTs in my inters. During my college there was lockdown, so that time I started preparing with NCRTs basic, and then I took the basic prelims coaching. So it's from schooling. Schooling only. Yes, sir.
How is your plan of preparation while you're studying your graduation at St. Francis? Yes, sir. Because you know well about how the examination is Yes, and sir. all, right from your school age, as you Yes, said. How do you cope up with your academics and also your competitive examination preparation? Yes, sir. It was a little difficult to balance, but with the right strategy and time frame, we can do it. So, like, if we are in our college, during our college times and schooling, we can focus on the basics resources like NCRTs and other sources, and then give basic test and PYQs and all. Though we'll not be at a stage ki we can solve all the questions, but the basic knowledge and reading newspaper and all helps a lot. So it builds kind of a confidence. We are aware what is happening around us and how to respond to the situation. When did you join in RC Reddy, and at what stage you joined RC Reddy? Out of joining RC Reddy, I mean, how better are you to cope up with the examination, and how better are you to compete in examination? Yes, I joined RC Reddy for the strategic revision program, sir. Like hardly we had 3 or 4 months between the prelims and the mains, but I joined here, and the way they taught everything. See, we have syllabus, everyone can read the syllabus. Yeah. But what more important is the strategy we build during those 4 months, the short notes we make, and then how we execute the plan was more important. So during those 4 crucial months, I joined RC Reddy, sir. So how better is your answer writing, and how better you did your mark test, and how better you cope up with all the current events and all, and what are your preparation strategy, if I ask like that? Yes, the answer writing sessions we had over here, sir. I used to write every answer, and then I got it checked with the faculty. At each time, they gave me a suggestion, how can I improve my answer, what better can be done from my end. So according to that, I kept making those changes, and towards the end, when we had full length test and all everything, that helped me to come in that exam time frame. Back to back, I have to write 7 tests, one after the other. How do I cope up? How do I revise in between, like one day between the exam? And then if I don't know any answer, how do I manage with what knowledge I have? And then adding few value additions to my answer that makes it stand out. It all has helped with the answer writing sessions also, sir. Didn't feel like pressurized sort of thing, balancing the academics and also studying for competitive examinations. Didn't you feel pressurized at any moment? No, so the entire process makes us feel pressurized, but it's the calm and composed behavior we maintain. Like, we need to balance everything out. Towards the end, we should take it as an exam and give our best towards it. Balancing, it can be balanceable. Like half a day you can take. Initially, when you are in our college, 2 to 3 hours we can take. Yeah. I mean, studies point of view, if you say subject point of view, geography, history, economy, polity. Yes, sir. And there are some standard reference books, and also that's dynamic part to be cut. How well you prepared for standard like geography, history subjects, polity subjects, and what is your strategy for current affairs and economy, if I ask like this? Yes, Answer. nowadays people focus more on current affairs and run around reading different magazines and all, but I prefer first we complete the static syllabus and focus more on that. To that we can link the current affairs. Like the questions from current affairs are also more towards the static part of the syllabus, so we can focus more on the static, and then whatever is from the current affairs we can explore that and focus on that part of the static portion is what I feel, sir. Many of the students, they look up to the rankers, what subjects, what books they have studied for these specific subjects, and how did they plan for their current affairs and economy also. What do you suggest in terms of reference books? For Telangana Group 1 exam, the basic polity I refer to Lakshmikant, sir. And then for economy, Telangana economy and the documents released by the government, the budget and the socio-economic survey plays a very important role. We can get the figures and data from the socio-economic survey. For geography, again, the Telangana geography book, and for the national geography, Indian geography, I preferred NCRT. So for geography, there's no better source than NCRT. And the current affairs, I kept it from the newspaper, Hindu newspaper, sir. Towards the end, I have read a few magazines. How mock test plays a crucial role to assess yourself?
Yes, mock tests I feel are the one of the most important things in this process. Many people do not write test and then they directly go and write the mains examination. But mock test is very important. Like it helps us understand where we stand. Though initially even I scored few less marks in the mock test, but with the guidance from the faculty and the teachers, they helped me at every point. They told me what I can do better. It gives us an understanding of where we are and how can we improve in the examination process. How did RC Reddy mentorship help you? Yes, RC Reddy mentorship, it was really a game changer. Like those 4 months between prelims and mains, I used to come here daily for the strategic revision classes, sir, and also the mains answer writing series. So at each point, whatever doubt I had, I used to directly contact to the faculty members, and each time they responded, be it for essay, economy, polity, any subjects, sir. The faculty members were always responsive and they told me how can I improve my answers and what can I include more to make it a better answer. How was the classroom teaching at RC Reddy? The classroom teaching was very amazing. So though the classes were always full, but the attention was paid on each and every member. The classes, the way they teach in the classes also very different. So like static, current affairs, everything was covered in a very comprehensive way. So the notes we made during the classes, and especially those notes helped me revise like one day before the exam. If I had the exam, polity exam tomorrow, I had 50 pages notes ready with me for polity, economy, each subject. So before the exam, I knew what points I had to revise, how do I have to revise. So that actually helped me a lot to revise the data just before the exam. What are your future aspirations? Future, actually, I want to clear the UPSC exams, sir. I'll be giving my second attempt in May 2025. Hopefully, I have again enrolled in the RC Reddy program for high impact revision. Hopefully, I'll clear the exam. And there will be many students looking for you for your suggestions or advice that they can take while during the time of preparation. What do you suggest for the young minds that you want to prepare for civils or group 1 examinations in the coming notification? Yes, sir. It is more important to stick to the syllabus and the static sources. Many people run behind current affairs and the other material. What important is putting ourselves limited to a certain kind of a material which is important and static sources, reading them multiple times. Each time if we read a new source, that doesn't help us and we try to keep forgetting. So what I feel is sticking to a few books and revising them multiple times, and the syllabus is the key. Like following the syllabus is the most important thing, is what I feel. What do you think is most important thing and also the most challenging thing in the time of preparation? The most challenging thing might be the mental stress we put ourselves. Like there's no one putting that stress on us. It is us who keep assuming that what if I don't clear the exam? What if I don't? It's all the if we keep thinking. What I feel is with the right strategy and the plan, we can execute everything. End of the day, it's an exam that is helping us. So if we make a plan, a strategy, and revise our sources and notes, it will help us, sir. So, you would have definitely observed many of the students around you, Yes, how they are preparing the examinations. There will be pros and cons in their preparations. So, I would just want to point out with your experience, and what do you suggest that do's and don'ts in the preparation? What do you suggest by seeing all the people you are studying around you? Yes. What do you suggest do this and don't do this? What are your suggestions on do and don'ts? Firstly, don'ts is like every other person here gives us advice. You can read this, you can read that. But it is what we feel and the mentorship and the guidance which we get, we need to believe in that. Ki, with this, we'll be able to clear the exam. We should not keep running behind different people and different sources. Ki, this person is telling me something new. What if I miss this? It is those basic things which we need. And then consistency is the most important thing. Like many people start studying today, 2 days they miss, and then 3rd day they come again and start studying. Consistency plays a very important role. So like daily sit at least for 6 to 7 hours. Sometimes if you're not feeling like studying, but still sit and do something productive that day. So you will feel confident that I have not wasted the entire day. Again next day you will be in that cycle. Again you can come back and study for again that 8 to 10 hours. And as you being the girl now, Yes. if I say woman, Yes. there will be many compulsions from the family too. You give hard try for 2-3 years, then
they don't give that much support. They'll come up with some proposals, marriage and all. Yes, sir. And how hard should be a girl be in the due course of time, and how should she pursue her career, and how should she continue preparing for the competitive examination, and what are your suggestions to especially women, girl students, if I say? Actually, the community I come in from, so usually the girls get married at 21, 22, but I can call myself privileged that my family has given me the opportunity. Now also they push me ki it's your dream, whatever you want to do, there's no compulsion in that case for me, sir. But I have seen many people who are under that constant stress ki this is my last attempt, after this my family has pushed me to marriage and propose marriage. I feel it's better they talk to their parents and convince them ki give me one more attempt and then I'll do my best. Like they can take their parents' guidance and sit and talk to them. Like after talking, there can be a solution on it. What do you say on this? You know that there will be a few people, you know, that who can't get better ranks at this point of time in this notification, and they will prepare for the next notification also. With that very small margin of Yes, sir. marks, you know, they will be Yes, losing sir. this rank and all. And how well should they plan in the coming notification? Yes, so the coming notification, we have all known that there's a new notification coming up. So it is that hard work and consistency we have to maintain. It's though it might be 1 or 2 marks, but with 1 or 2 marks, we can focus on the next notification and help us with the right plan and strategy. We should not get deviated and not be sad that with this 1 or 2 marks we missed the exam. Who are your role models, if I ask? My role models will be from my family, so my mom, my dad and uncle. The way they push me and execute me to do things and focus on what I want and pursue my dreams. And what is your ambition now if you get a better posting? Yes, And sir. how well do you serve the people, and what are your goals? Yes, end of the day, we all write this exam to serve the people. It's our way of giving back to the community. So whatever the post I might get, sir, the main motto will be working towards the people's ambitions and dreams. We have a wonderful conversation with Kushi Agarwal, and she's a youngest achiever. She's just 23. She's about to give her best in the coming notification too, and we wish her all the best, and all the best for your Thank future you, sir. endeavors. So we have eminent ranker, 24th ranker Sai Pratyush Reddy with us. సో 24 ర్యాంక్ సాధించి ఒక డిఎస్పి పోస్ట్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంది. సో హీస్ విత్ దిస్. సో ఎలా ప్రిపరేషన్ ప్లాన్తో ముందుకెళ్లారు, అండ్ ఈ యొక్క ర్యాంక్ రావడం పట్ల తన ఫీలింగ్స్ ఏంటి, అండ్ కమింగ్ డేస్ టు కమ్ ఎలా సర్వీస్ చేయబోతున్నారు అనేటువంటి వివరాలని వారిని అడిగి తెలుసుకుందాం. హార్టీ కంగ్రాచులేషన్స్ సాయి ప్రత్యూష్ రెడ్డి. సో మీరేంటంటే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసిన ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి 24th ర్యాంక్ వచ్చింది. సో హౌ యువర్ ఫీలింగ్? ఇట్స్ రియలీ గ్రేట్. ఎందుకంటే 2019 నుంచి స్టార్ట్ చేశాను సివిల్స్ ప్రిపరేషన్, బట్ couldn't make it to the final list. Group 1 crack చేశాను, బట్ I'll be trying for the civil services again. సో అండ్ ఇప్పుడు మే ఎగ్జామినేషన్ సివిల్స్ ఇవ్వబోతున్నారు అనమాట. May 25th. సో మీ సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్స్కి అటెంప్ట్ ఇచ్చి బెస్ట్ ర్యాంక్ మీరు అచీవ్ చేశారు. అంటే ప్రిపరేషన్ అయ్యేటువంటిది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేదా సివిల్స్కి గ్రూప్స్కి? సివిల్స్కి గ్రూప్స్కి సిమిలారిటీస్ అనేది నేషనల్ లెవెల్ సిలబస్ కొంచెం ఉంటుంది. లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాకపోవచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. సో ఇలాంటి వాటికి కామన్ ప్రిపరేషన్ ఉంటుంది. బట్ తెలంగాణ హిస్టరీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్ వీటికి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో 2 స్ట్రీమ్స్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? నాది నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేశాను. దెన్ ఇంజనీరింగ్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బెంగళూరులో చేశాను, పిఎస్ యూనివర్సిటీ. సో ఆఫ్టర్ దట్ నేను ఇంజనీరింగ్ అవ్వగానే నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్కి వచ్చాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మా ఫాదర్ పివి రామాంజుల రెడ్డి, ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంటారు. అండ్ మై మదర్ పల్లేటి వసుధారెడ్డి, షీఈ్ అన్ హౌస్ వైఫ్. సో అంటే చిన్నప్పటి నుంచి సివిల్స్కి రావాలి అండ్ గ్రూప్స్ లేదా అటెంప్ట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఉండేవాళ్ళ, లేకపోతే ఎప్పుడన్నా గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైంలో ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందా? యూజువల్గా మా గ్రాండ్ ఫాదర్ చాలా ఇష్టం అది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. సో ఆయన చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఇది. అండ్ దెన్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం అవగాహన అనేది ఉంది, బికాజ్
ఈ సివిల్ సర్వీసెస్ ర్యాంకర్స్ని ఇంటర్వ్యూస్ చూడడం వల్ల. దెన్ దాని తర్వాత సివిల్స్కి వెళ్దామని జాబ్ వచ్చింది, బట్ దానికన్నా సివిల్ సర్వీసెస్కి వెళ్దామని ఐడియాతో రిజెక్ట్ చేసి నేను మళ్ళీ సివిల్ సర్వీసెస్కి వచ్చాను. అంటే గ్రాడ్యుయేట్ చేసే టైంలో వాట్ ఎవర్ బీటెక్ యువర్ స్టడీయింగ్, ఆ టైంలోనే ఎన్సీఆర్టీ చదవడం కానివ్వండి, కరెంట్ అఫేర్స్ చదవడం కానీ ఇలా ప్రిపేర్ అవుతుండేవాళ్ళ, లేకపోతే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్గా ఫోకస్ పెట్టారా? గ్రాడ్యుయేషన్ టైంలో ఎన్సీఆర్టీస్ అవేం చదవలేదు, బట్ అవగాహన పెంచుకోవడం చేశాను. అంటే సిలబస్ కాపీస్ చూడడం, లేకపోతే ఏ ఆప్షనల్ అయితే బెటర్ ఉంటుంది అని. సో గ్రౌండ్ వర్క్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేశాను, బట్ కంప్లీట్ ప్రిపరేషన్ మాత్రం ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే ఆర్సీడీలో జాయిన్ అయ్యి ఇక్కడ సివిల్స్ కోచింగ్ గ్రూప్స్కి ఓరియంటేషన్ తీసుకోవడం జరిగింది కదా. సో ఇక్కడ సపోర్ట్ ఎలా ఉండే మీకు? ఎందుకంటే యూ హ్యావ్ కమ్ కంప్లీట్లీ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్స్ ఉంటూ ఉన్నాయి. సో హౌ డూ యూ కోప్ అప్ విత్ దట్? ఇనిషియల్గా మనకి గ్రౌండ్ అనేది బాగా గ్రౌండ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ సివిల్ సర్వీసెస్కి. అంటే ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, సో అలాంటి వాటికి ఆర్సీడీ ఇన్స్టిట్యూట్ చాలా హెల్ప్ అయింది అనమాట. అండ్ దెన్ వాళ్ళ స్టడీ మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే మాడ్యూల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్ రియల్లీ హెల్ప్ మీ టు ప్రోగ్రెస్ త్రూ ది జర్నీ. ఓకే ఓకే. అండ్ ఏ సబ్జెక్ట్స్ మీకు ఏదన్నా కొంచెం ఇబ్బంది అనిపించిందా? ఎందుకు యూ నో దట్ యూ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ కొత్తగా అనిపించడం, లేకపోతే మెమరైజ్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే దాంట్లో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ దట్ యూ ఫేస్డా, లేకపోతే ఇట్స్ వెంట్ ఫైనా? అందరికీ కొన్ని సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ అనిపించేది, బట్ నాకు మాత్రం జాగ్రఫీ కొంచెం డిఫికల్ట్గా అనిపించేది. అండ్ సమ్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆర్సీడీ లైక్ గౌతమ్ సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. సో మేబీ నేను అంత పర్ఫెక్ట్గా కాకపోయినా కూడా ఒక యావరేజ్గా జాగ్రఫీ పేపర్ అటెంప్ట్ చేసేదానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ దాంతోపాటుగా అటు ఏపీ గ్రూప్ 1 కానివ్వండి, తెలంగాణ గ్రూప్ 1 కానీ సో చదవాలి అనుకుంటే ఏ ఎఫర్ట్స్ ఎక్స్ట్రాగా వాళ్ళు పెట్టాల్సి ఉంటుందన్నమాట? యాజ్ యూ సెడ్ ఈ సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. ఇన్ ఎక్స్క్లూజివ్ వే వాట్ డూ యూ సజెస్ట్? ఎఫర్ట్స్ అంటే మనం ఎక్స్ట్రా మెటీరియల్ చదవాలి, లేకపోతే ఎక్స్ట్రా సిలబస్ చదవాలి, బట్ అప్రోచ్ మాత్రం సిమిలర్గానే ఉంటుంది. సో అప్రోచ్ విల్ బి ది సేమ్, బట్ వాట్ ఎక్స్ట్రా యూ హ్యావ్ టు స్టడీ ఇస్ ది ఎక్స్ట్రా కొంచెం సిలబస్ ఎక్స్ట్రా చదవడం ట్రై చేయాలి, బట్ మోర్ ఓవర్ అప్రోచ్ అయితే సిమిలర్గానే ఉంటుంది. సో వన్ థింగ్, మీకు కూడా చాలామంది ఏంటంటే ఇంకా సివిల్స్ కొట్టాలంటే ఢిల్లీకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. సో మరి ఎందుకు మీరు ఆ డెసిషన్ తీసుకోకుండా హైదరాబాద్లో ఆర్సీడీని చేసుకోవడం జరిగింది? ఇప్పుడు ఉన్న స్టేజ్ ప్రకారం అంటే అప్పట్లో అయితే ఢిల్లీ కంపల్సరీగా అనేవాళ్ళు, బట్ ఇప్పుడైతే సోర్సెస్ మనకి డైవర్సిఫై అయ్యి మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది. సో ఇంటర్నెట్ వచ్చింది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అండ్ ఈవెన్ ది ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ కోపింగ్ అప్. సో ఢిల్లీ ఈజ్ నాట్ అ మ్యాండేటరీ, బట్ యా. సో మాక్ టెస్ట్ అనేటువంటివి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి? ఆన్సర్ రైటింగ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? డైలీ హ్యావ్ టు ప్రాక్టీస్ అంటూ ఉంటారు కదండి. యూ హ్యావ్ టు గివ్ యాజ్ మెనీ మాక్ టెస్ట్ యాజ్ పాసిబుల్, అండ్ యాజ్ మచ్ ఆన్సర్ రైటింగ్ యాజ్ యూ కెన్ డూ ఇన్ ఎ డే యూ హ్యావ్ టు డూ కంప్లీట్లీ వితౌట్ లూజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. మనం దాని మీద ఉండాలంటారు అనమాట. హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దీస్ టూ సెగ్మెంట్స్? బేసికల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఒకే మెటీరియల్ చదువుతూ ఉంటారు, ఆల్మోస్ట్ అందరికీ ఒకే నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటారు. బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇస్ హౌ డూ యూ రైట్, హౌ డూ యూ ప్రజెంట్ ది ఆన్సర్స్ అనేది. సో బేసిక్గా మన ఆన్సర్స్ క్వశ్చన్ అడిగినప్పుడు టు ద పాయింట్ ఆన్సర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎవాల్యుయేటెడ్కి అర్థమయ్యేటట్టు మనం ఆన్సర్ చేయాలి. సో అది మనం 3 hours ఒక పేపర్ అంతా అలా ఆ అప్రోచ్లో కంప్లీట్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో దానికోసం మనం రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ మాక్ టెస్ట్లో ఏమవుతుందంటే మన మిస్టేక్స్ అనేవి మనకి చెప్తారనమాట. సో ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్తే వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్, వెరీ గుడ్ మార్క్స్. హౌ ఇంపార్టెంట్ ఈజ్ హ్యాండ్ రైటింగ్ అండి? హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ అ మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, బట్ నాట్ ఎ మేజర్ ఫ్యాక్టర్ బట్ మే ప్లే ఎ ఫ్యాక్టర్, బికాస్ రీడబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. బికాస్ ఎవాల్యుయేటర్కి మన రాసింది అర్థం కావాలి, యూనో. అంటే బాగా రాస్తే మార్క్స్ వస్తాయి అనేది ఇట్స్ అ మిత్. బాగా బాగా హ్యాండ్ రైటింగ్ ఉంటే మార్క్స్ వస్తాయి అనే మిత్, బట్ ఇట్ షుడ్ బి లెజిబుల్ అండి. సో అర్థం అవ్వాలి, సో అర్థమయ్యేటట్టు రాయాలి. సో
Handwriting is not a major factor, but may play one of the factor. యాజ్ మెనీ ఆఫ్ ద పీపుల్ సే అండి, ఎందుకంటే సబ్జెక్ట్స్ అనేటువంటివి అన్నీ కూడా వాట్ ఎవర్ ద స్టడీ ఇన్ దేర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, డిగ్రీ కామన్ బ్యాక్గ్రౌండ్ కానీ, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు కంపీట్ విల్ కమ్ హియర్ అండ్ వాంట్ టు స్టడీ ది ఆర్ట్ సబ్జెక్ట్స్ అనమాట. వాట్ ఎక్స్ట్రా కేర్ షుడ్ దే టేక్? ఈవెన్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే పలానా వాటికి సంబంధించి పలానా అవగాహన అనేటువంటిది ఇలా తెచ్చుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా అర్థం కాకోకుండా ఉండే అవకాశం లేకుండా వెంటనే కోల్పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఫ్రమ్ డిగ్రీ నుంచే ఎలా ఓరియంటేషన్గా ఉండాలి సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి? ఈ డిగ్రీ నుంచే మనము బుక్స్ చదవడం అక్కర్లేదు, బట్ ద థింగ్ ఇస్ దట్ యూ నీడ్ టు అబ్జర్వ్ ది థింగ్స్ అరౌండ్ యూ. సో ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకుంటే అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అట్లా సొసైటీని చదవడం, సొసైటీని అబ్జర్వ్ చేయడం, లేకపోతే ఫ్రీక్వెంట్గా న్యూస్ ఫాలో అవడం, సో అలాంటివి చేసుకుంటే మనం సివిల్ సర్వీసెస్కి రాగానే ఈ ఆర్ట్ సబ్జెక్ట్స్ అయినా లేకపోతే కాన్స్టిట్యూషన్, ఇండియన్ సొసైటీ అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు స్టడీ అప్ ఫ్రంట్, బట్ యూ నీడ్ టు హ్యావ్ దోస్ అబ్జర్వేషన్ స్కిల్స్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. మీరు మాక్ టెస్ట్కి సంబంధించి కూడా, సో ఆర్సిరెడ్డిలో మాక్ టెస్ట్ అనేటువంటిది ఎలా నిర్వహించేవాళ్ళండి, కండక్ట్ చేసేవాళ్ళు? సో మాక్ టెస్ట్ అనేది రెగ్యులర్ బేస్డ్గా ఉండేది అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండేది. సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో నాట్ సిమిలర్ క్వశ్చన్స్ బట్ వెరీ నియర్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్. సో దట్ హెల్ప్స్ అలాట్. ఆన్సర్ రైటింగ్ విషయానికి వచ్చినట్లయితే, సో మేము మీరే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకునే వాళ్ళ, ఇక్కడ ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకుంటూ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటుండే వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి? ఆన్సర్ రైటింగ్ డెఫినెట్గా మన ఇక్కడ ఎవాల్యుయేట్ చేసి మనకి కమెంట్స్ రాసేవాళ్ళు, అంటే ఎక్కడ మనకి తప్పు చేస్తున్నామో ఆర్ ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో. సో అవి నెక్స్ట్ టెస్ట్లో లేకపోతే నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు అవి రెక్టిఫై చేసుకొని ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది, లైక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ గ్రూప్ 1, సివిల్స్ అండ్ గ్రూప్ 2? సో ఫుల్ టైం మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పర్సనలైజ్డ్. సో ఒకరికి ఒక టైంలో చదివేది ఉంటుంది, ఇంకొకరికి ఇంకో టైంలో ప్రొడక్టివిటీ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆర్ వాళ్ళ కన్స్ట్రెయిన్స్ బట్టి టైం సెట్ చేసుకొని స్కెడ్యూల్ ప్రకారం వెళ్తే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. మీ టైం షెడ్యూల్ ఎలా ఉండేది? హౌ డు యూ ప్లాన్? నేను ఎక్కువ మార్నింగ్ చదివేవాడిని. ఈవినింగ్కి ప్రాబబ్లీ నా ప్రొడక్టివిటీ టేపర్ ఆఫ్ అయిపోతుండే. సో ఐ యూస్ టు స్పెండ్ మోర్ స్టడీయింగ్ డ్యూరింగ్ మార్నింగ్స్. ఓకే. అండ్ దెన్ సో మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్ అనేటువంటి లాట్ ఆఫ్ మెటీరియల్ అవైలబుల్ అయిపోవడం, ఆన్లైన్ కంటెంట్ అవైలబుల్ అయిపోవడం, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్లడ్డెడ్ అనమాట. సో వైస్ కంటెంట్ ఏంటి లేకపోతే రిక్వైర్డ్ కంటెంట్ ఏంటి అనేటువంటిది సెలెక్షన్ ఆఫ్ కంటెంట్కి చాలా టైం అయిపోతుంది. సో వాట్ యూ సజెస్ట్ అండి, ఎటువంటి బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్? అంటే ఎందుకంటే యాజ్ అ యాంకర్ లైక్ యూ ఎవరీవన్ విల్ లుక్ ఫర్ యువర్ సజెషన్స్ అండ్ ఫర్ యువర్ అడ్వైస్ టు. సో ఇప్పుడు బేసిక్గా యాజ్ ఐ సెడ్ ఇంటర్నెట్ బూమ్ వల్ల అండ్ సోర్సెస్ ఎక్కువైపోయాయి, లేకపోతే అవైలబిలిటీ ఎక్కువైపోయింది అండ్ మోర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి మనకి సోర్సెస్ వస్తున్నాయి ప్రతి సబ్జెక్ట్కి. లేకపోతే కరెంట్ అఫైర్స్ అని చాలా మ్యాగజైన్స్ వస్తున్నాయి. బట్ ద థింగ్ ఈస్ దట్ యూ నీడ్ టు స్టిక్ టు వన్ పర్టికులర్ సోర్స్, ఏ సోర్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, పాలిటీకి లక్ష్మీకాంత్ ఉంది అండ్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది అండ్ హిస్టరీకి మనం తమిళనాడు ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వచ్చు. సో ఇలా మనము ఏదైనా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఒక స్టాండర్డ్ బుక్ అనేది స్టిక్ అవ్వి అది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మనకి డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. బికాస్ మనం వేరియస్ డిఫరెంట్ సోర్సెస్ చదివినా కూడా అవి రివైజ్ చేయకపోతే మనం చాలా వేస్ట్ అనమాట. సో ఒక స్టాండర్డ్ బుక్కి స్టిక్ అయ్యి మల్టిపుల్ రివిజన్స్ విల్ యాక్చువల్లీ మేక్ థింగ్స్ మోర్ బ్రైటర్. సో అండ్ మీరు అన్నట్లు స్టాండర్డ్ బుక్స్ ఫర్ జాగ్రఫీ, హిస్టరీ, వీటికి పాలిటీకి ఉన్నాయి. అండ్ ద ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ కీప్స్ ఆన్ చేంజింగ్, దే ఆర్ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. సో ఇటువంటి వాటికి ఎంత ఎక్స్ట్రా కేర్తో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ దట్ యూ సజెస్ట్, వాట్ ఆర్ ద మ్యాగజైన్స్ దట్ యూ సజెస్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ? కరెంట్ అఫైర్స్ యూజువలీ నార్మల్గా మనం అన్ని ఇన్స్టిట్యూట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఐ యూస్ టు హ్యావ్ కరెంట్ అఫైర్స్కి నేను విజనైజ్ చేసేవాడిని. సో ఇట్స్ గుడ్ అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే అన్ని కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాయి. సో స్టికింగ్ టు వన్ పర్టికులర్ మ్యాగజైన్ అండ్ రివైజింగ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎకానమీకి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు?
ఇండియన్ ఎకానమీ ఆర్ స్టేట్ ఎకానమీ? ఇండియన్ ఎకానమీకి నేను వివేక్ సింగ్ అనే ఆథర్ బుక్ ఫాలో అవుతాను. అండ్ ఆయన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఐ యూస్ టు ఫాలో ది టెలిగ్రామ్ ఛానల్లో ఐ యూస్ టు పోస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట ఎకానమీకి. అండ్ స్టేట్ ఎకానమీకి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో మన పాషా సార్ నోట్స్ యూస్ తీసుకున్నాను. అండ్ ఇట్ హెల్ప్ మీ అలాట్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్. అండ్ జాగ్రఫీకి ఎలా ప్రిపరేషన్ చేసేవాళ్ళు మీరు? వాట్ స్టాండర్డ్ బుక్ డిడ్ యు ఫాలో? జాగ్రఫీకి ఇక్కడ గౌతమ్ సార్ చెప్పారు మాకు. సో ఆయన నోట్స్ యాజ్ వెల్ యాజ్ ది పిఎంఎఫ్ ఐఏఎస్ ది జాగ్రఫీ ఇట్స్ గుడ్. సో ఈ రెండు హెల్ప్ అయ్యాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే చాలా తక్కువ మార్క్స్తో కొంతమంది లూజ్ అయిపోయి ఉంటారు అనమాట గ్రూప్ 1 ర్యాంక్స్ రాకోకుండా. సో అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటంటే ఎటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సింది? ఎందుకంటే మెయిల్లోని నోటిఫికేషన్ అంటూ ఉన్నారు కాబట్టి వాట్ ఆర్ యువర్ సజెషన్స్, అడ్వైస్ టు దెమ్? Let's not lose the hope, and because perseverance and endurance is most important for any candidate to get succeed in the competitive exam. So తక్కువ మార్క్స్తో పోయిన వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రై చేస్తే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. బికాస్ యాజ్ ఐ సెడ్ పర్సివరెన్స్ ఈజ్ ది కీ టు సక్సెస్. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటండి? కోచింగ్ కానివ్వండి, స్టడీయింగ్లో కానివ్వండి, వాట్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ దట్ యూ అబ్జర్వ్డ్ అండి? గ్రూప్ 1లో మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అనలిటికల్ ఇన్ నేచర్ వస్తుంది. సో ఆ కాంపోనెంట్ అనేది గ్రూప్ 1లో ఉంటుంది. గ్రూప్ 2 ఇస్ మోర్ వి ప్లే విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఆల్. సో ప్రాబబ్లీ గ్రూప్ 1 ఇస్ మోర్ అనలిటికల్ అని అనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రా డిస్క్రిప్టివ్ పేపర్. సో సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గ్రూప్ 2 కూడా రాయాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అంటే కైండ్ ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. ఎఫర్ట్స్ అంటే అప్రోచ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే. సో కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్గా ఉంటుంది. డిఫరెంట్ వే ఆఫ్ ప్రిపరేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే. కంప్లీట్లీ కాంట్రాస్ట్. నాట్ ఎ కాంట్రాస్ట్ బట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచ్. నాట్ ఎ కాంట్రాస్ట్ వన్ బికాస్ మనకి సిలబస్ అన్న కొన్ని సివిల్స్లో నేర్చుకునేది డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. సో బట్ ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. అండ్ టీజీపీఎస్కి చూసినట్లయితే కోర్టులో ఇష్యూస్ నడిచాయి, పోస్ట్పోన్మెంట్ జరుగుతూ వచ్చింది. అసలు ఎప్పుడు ర్యాంక్స్ రిలీజ్ చేస్తారు అనేటువంటిది అస్సలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈసారి నోటిఫికేషన్ అయితే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనుకోండి. సో ఈ ఛాలెంజెస్ అన్ని మీరు ఎలా ఓవర్కమ్ అవుతూ వచ్చారు, ఎలా ఫేస్ చేశారు? వన్ థింగ్ ఈజ్ దట్ కోర్టులో కేసెస్ నడుస్తున్నాయి, దట్స్ ట్రూ. అండ్ జ్యుడిషియరీ చేసేది జ్యుడిషియరీ చేస్తుంది. And as a candidate, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే we have to study and exams పెట్టినప్పుడు we have to give our best. So it's the candidate's responsibility to make use of the time and get the results. How best is RC Reddy for an aspirant? Civils కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి అండ్ గ్రూప్ 2 కానివ్వండి. RC Reddy, you get a lot of friendly environment and you get the accessibility to the teachers or the faculty easily. So ఎప్పుడైనా మనం ఏమి అడిగినా they ready to help. So that nature actually is very good for a new aspirant. So ఫ్యాకల్టీ నుంచి ఇక్కడ ఉండేటువంటి సపోర్ట్ ఎలా ఉండే డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ టైం? As I said, accessibility చాలా బాగుండే. At any point of time wherever you are having any doubt, so they were not hesitant to help you. So that is the most important thing. And what is your motive then next in the coming time? You'll be a DSP. Yeah. And what your challenges ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఆ ప్రొఫెషన్లో? How do you overcome all those things? And మీ మార్క్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెడతారండి? It's definitely it's overwhelming for me to get into these services. And it's really challenging because as a public servant you have to uphold the public trust and all. So yeah, helping the people is one of my motto. And but the overall aim is to get into the civil services, Indian Police Service, IPS. Yeah, good, nice. And family support ఎలా ఉండే? Family support is most important అండి, because మనం ఎంత కష్టపడినా కూడా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోతే ఇట్స్ వెరీ టఫ్. అండ్ మై పేరెంట్స్ వర్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చేవాడిని కాదు డెఫినెట్గా. చాలా వరకు ఇప్పుడు చదివేటప్పుడు చాలామంది డిస్ట్రాక్షన్స్ ఏంటంటే ఏదో చదువుదామని ఫోన్ తీసుకుంటే
పక్కకి ఇన్స్టా వెళ్ళిపోతుంది, లేకపోతే అక్కడ వెళ్ళిపోతే హాస్ టుగెదర్ టైం అయిపోయేంత వరకు తెలియదు దట్ వీ హవ్ బీన్ ఇమెన్స్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అనేటువంటిది. ఇట్స్ బీన్ అ వెరీ డిస్ట్రాక్షన్. సో దీన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేశారు, లేకపోతే మీరు చుట్టుపక్కల చూసినటువంటి ఎవరైతే చదువుతున్నారో ప్రిపేర్ అవుతున్నారో మీ అబ్జర్వేషన్స్ ప్రకారంగా దాన్ని అవాయిడ్ చేయాలి అంటే లేదా వైజ్గా ఎలా యూజ్ చేసుకోవాలంటే వాట్స్ యువర్ సజెషన్స్? The first thing is that మన technology is like, it's a double-edged sword అండి. And correctly use చేస్తే it enhances your productivity and capabilities. So first you have to acknowledge, first you have to understand ఈ డివైస్ మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి, సో ఈ డివైస్ మనకి ఎలా యూజ్ అవుతుంది అని. సో ఆ ప్రయర్ నాలెడ్జ్, ఆ ప్రయర్ కాన్షియస్నెస్, మైండ్ఫుల్నెస్ ఉంటే మనం ప్రాబబ్లీ యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. అండ్ ఫైనల్ వర్డ్స్ టు ఆస్పిరెంట్స్ సివిల్స్ గ్రూప్ 1, 3 వర్డ్స్ అండి. Civil services, for that matter, any competitive exam is not an easy task. You need to have a lot of patience. You need to put a lot of hard work, and it is the cumulative effect from the day one to the last. So never lose hope and get going. Thank you so much, Sai Pratyush Reddy, for getting this wonderful rank, and also thank you so much for that, and all the best for your future endeavors. And Thank you. hope Thanks soon a lot. that మీకు ఏదైతే టీజీపీఎస్సీ బెస్ట్ ర్యాంక్ వచ్చిందో దీంతో పాటుగా సివిల్ సర్వీసెస్లో కూడా కమింగ్ టైమ్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. Thank you. Thanks. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 24th ర్యాంక్ సాధించి డిఎస్పీ పోస్ట్ సాధించినటువంటి సాయి ప్రత్యూష్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఆర్సిరెడ్డిలో తనకు ఫ్యాకల్టీ సపోర్ట్ కానివ్వండి, మెటీరియల్ సపోర్ట్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మాక్ టెస్ట్లో కూడా ఆన్సర్ రైటింగ్లో కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అట్ ద సేమ్ టైం కరెక్ట్ చేసేవాళ్ళు. దానివల్లే ఇంత అత్యుత్తమైన ర్యాంక్ సాధించగలే అని అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అలాగే ఏ మెలకువలు పాటిస్తే కమింగ్ మే నోటిఫికేషన్లో కానివ్వండి, సివిల్స్లో కానివ్వండి బెటర్ ర్యాంక్స్ సాధించవచ్చు అనేటువంటి వివరాలను ఈ యొక్క ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వ్యూయర్స్ అండ్ కీప్ వాచింగ్ సాక్షి ఎడ్యుకేషన్.